హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మా వీడియో చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దీనిలో మా పిల్లల గురించి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఈరోజు హ్యాపీ హాలిడేస్ పిల్లలకి కంప్లీట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయిపోయాయి, కొత్తగా స్కూల్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి. ప్రతి అమ్మ కూడా ఇంకా బిజీ షెడ్యూల్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అదొక మినీ యుద్ధం అనే చెప్పాలి. ప్రతి అమ్మకు పొద్దున్నే పిల్లల్ని లేపటం, బాక్సెస్ రెడీ చేయటం, వాళ్ళని నీట్గా రెడీ చేయటం, యూనిఫామ్ వేయించుకొని అన్నీ చేయమని చెప్పటం, ఏది మిస్ అవ్వకుండా వాళ్ళకి హెల్త్ పరంగా అన్నీ చూస్తూనే స్కూల్ బస్కి ఎగ్జాక్ట్ టైంకి ఎక్కించాలి కదా. అందుకే అమ్మకి మినీ యుద్ధం అని అన్నానమాట. నేను మా పిల్లల్ని ఎల్కేజీలో జాయిన్ చేశానండి. ట్విన్స్ ఇద్దరు ఎల్కేజీ సేమ్, ఎవరి బుక్స్ వాళ్ళకే కాబట్టి సపరేట్గా ట్విన్స్ అని నాకేం బంపర్ ఆఫర్ ఇవ్వట్లేదు. ఎవరి బుక్స్ వాళ్ళే చదువుకోవాలి కాబట్టి 2 సెట్స్ బుక్స్ తీసుకొని వచ్చాను. మిస్ కంపల్సరీ అట్టలు వేసి నేమ్ బోర్డు స్టిక్ చేసి నేమ్స్ రాసుకొని సబ్మిట్ చేయమని చెప్పారు. ఇదొక టాస్క్. నేను ఏమనుకున్నానంటే అట్టలంటే ఈజీగా అయిపోతుందిలే అని. బట్ నాకు ఎగ్జాక్ట్గా 2.5 hours, మినిమం 3 hours పట్టింది వీళ్ళకి అట్టలు వేసి స్టిక్కరింగ్ పెట్టేసేసరికి. నిజంగా అండి, ఇలా అట్టలు వేసినప్పుడు నాకు ఒక చైల్డ్ మెమరీ కూడా గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా నాన్న అట్టలు వేసేవాడండి మాకు. మా నాన్నకి ఇంట్రెస్ట్, చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. అట్టలు వేసి మాకు చాలా నీట్గా బుక్స్ నీట్గా ఉంచుకోవటం నేర్పాడు. మా నాన్న అప్పటిలోనే 10th class చదివాడు అనమాట. నిజంగా ఆయనకి చదువు అంటే చాలా ఇష్టం. నన్ను మా తమ్ముడిని బాగా చదివించారు. ఇలా వేసినప్పుడు మా నాన్న వేసిన అట్లు గుర్తొచ్చాయి. కొన్ని ఒక మినిమం ఏజ్ వచ్చాక మాకు నేర్పించారు ఎలా వేసుకోవాలో. బట్ మేమైతే ఇంత కాస్ట్లీగా స్టిక్కరింగ్ అయితే వేయించుకోలేదు. కానీ మీకు గుర్తుందా, పాలిథిన్ కవర్స్ ఉంటాయి కవరింగ్ టైప్లో, అలాంటివి వేసుకునే వాళ్ళం. ఫస్ట్ న్యూస్ పేపర్ వేసుకొని తర్వాత పైన కవర్ వేసి పిన్ స్టిక్ చేసుకునే వాళ్ళం. అవి నిజంగా అండి స్టడీ అంతా కంప్లీట్ అయ్యాక కూడా చాలా గట్టిగా ఉండేవి ఆ అట్టలు మట్టికి. ఇవి ఎలా ఉంటాయో చూడాలి. నేను ఫస్ట్ టైమే అనమాట ఇలా వేసినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఇవి కూడా చాలా మందికి అట్టలు వేయటం కూడా రాదండి. ఇది పెద్ద పని అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది చాలా పెద్ద టాస్క్ అనమాట. నీట్గా వేయాలి, కట్ అవ్వకూడదు. అన్నీ ఆ పైన నేము అలా కనిపించాలన్నమాట. స్టిక్కరింగ్ చేయాలి. చూసారా, ఫస్ట్ నోట్బుక్ కంప్లీట్ అయిపోయింది నాకు. మినిమం ఒక 5 minutes పట్టింది. స్టిక్కరింగ్ కూడా పిల్లల్ని మనం అంటే వాళ్ళ మూడ్ని బట్టి సెట్ చేసుకోవాలి కదా. నేను కొంచెం వీళ్ళు ఇప్పుడు చూసే శివ ఒకటి, మోటు పోట్లు, ఇలాంటి స్టిక్కరింగ్ కూడా తీసుకొని వచ్చి స్టిక్ చేశాను. నేమ్ స్టిక్స్ చాలా బాగా కంప్లీట్ అయ్యాయి. నాకైతే హ్యాపీ అనిపించింది. స్టడీస్ ఇంకెలా చదువుతారో చూడాలన్నమాట. మా పిల్లలకి మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేయండి. వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ముందుకు వెళ్ళగలను కదా. మీరు ఎంకరేజ్ చేయాలి కదా, మరి చేసేయండి, ఓకేనా. మా బుడ్డోళ్ళు ఇద్దరు యాక్టివిటీస్ అన్నీ మీరు చూసేయచ్చు. ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి. వాళ్ళ బుక్స్తో పాటు ఇలా యాక్టివిటీస్ కూడా ఇచ్చారు. నాకైతే బాగా అనిపించాయి. బుక్స్ వాళ్ళకి చూస్తుంటే మనం కూడా ఇప్పుడు చదువుకుందామేమో అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీరు మీ పిల్లలకి ఎలా చేస్తున్నారో, మీ మెమరీస్ ఏమి గుర్తొచ్చాయి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, డోంట్ మిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.